ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. తర్వాత మళ్ళీ పాటల కార్యక్రమం ఉంటుంది. సభకు నమస్కారము. ఈనాటి చారిత్రాత్మకమైన రోజు ఈ సభా వేదిక మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ మన తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులకు, మాజీ పీస్ అధ్యక్షులకు, గౌరవ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీలు 6 గ్యారంటీలలో ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేసుకొని మనలో సగభాగంగా ఉన్నటువంటి మహిళా తల్లులకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కావింపేసేటువంటి కార్యక్రమం అమలు జరుగుతూ ఉంది. పేదలకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉచితంగా మన ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే చేసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజా బాహుళ్యంలోకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విధానాన్ని తీసుకొని పోయిన క్రమంలో ప్రతిపక్షానికే పరిమితం కాబోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 కూడా మిగతా పథకాలు ఎప్పుడంటూ విమర్శలు చేస్తున్న వారికి కనువిప్పు కలిగే విధంగా ఈరోజు దీపం, ఈరోజు మనకు ప్రతి ఇంట్లో కూడా సిలిండర్ లేని పూట గడవనటువంటి పేదలకు సంబంధించి 500కే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, గృహజ్యోతి 200 యూనిట్లు లోపల కాల్చుకునే వారికి ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తుంది. ఇది తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా మన వైపు చూస్తున్నటువంటి రోజు, చారిత్రక రోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గ్రామాల్లో పేదలు కూడా 200 యూనిట్లోపు కరెంటు ఉచితంగా ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. 2014 తెలంగాణ రాకెట్ ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో 450 నుంచి 500 రూపాయల సిలిండర్ మళ్ళీ 10 సంవత్సరాలకు క్రితం ఉన్నటువంటి ధరకే ఈరోజు మనం ఇవ్వబోతున్నటువంటిది. ఇది పేదల సంక్షేమమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఈరోజు చూసే ఈరోజు ఓర్వలేకటు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి క్యూక్తుల్ని మనం ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళి రానున్న లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి గెలిపించడంలో ప్రజలందరూ కూడా సహకరించే విధంగా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి సభాధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వెనకాల ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ముందుకు వస్తే మీకు కూర్చునే అవకాశం దొరుకుతుంది. లాస్ట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముందుకు రావాల్సిన